పరిటాల రవి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓబుల్రెడ్డిని అయితేనేమి, రమణారెడ్డిని అయితేనేమి, ఇతరత్ర వాళ్ళందరినీ కూడా ప్రైవేట్ సైన్యం ద్వారా చంపించాడు, హత్య చేశాడు అనేది ఒక వాదనలు అప్పుడు ఉండేటివి. అప్పటికే వీళ్ళు చాలామందిని కిడ్నాపులు చేశారు, హత్యలు చేశారు, మానభంగాలు చేశారు, దోచుకున్నారు. రమణ, ఓబుల్రెడ్డి అండ్ గ్యాంగ్ ఎంతోమంది ప్రత్యర్థులు. అవకాశం వచ్చింది ప్రత్యర్థులకు కూడా, అంటే వాళ్ళ ప్రత్యర్థులకి. ఇప్పుడు మనం ఏం చేసినా కానీ ఓకే అనే పరిస్థితి వచ్చింది. పార్టీ రూలింగ్ లేక రావడము, ఆయన మంత్రి కావడము రివర్స్ అయింది పూర్తి. నేను పలానా అని చెప్పుకోవడానికి వాళ్ళు భయపడినారు. అంటే పరిటాల రవి గారు అధికారంలోకి వచ్చినా తాను స్వయంగా వెళ్ళకపోయినా, అంటే పోతుల సురేష్ అనే ఒక వ్యక్తి ద్వారా ఆర్ఓసి సంస్థను ఏర్పరిచి వారి ద్వారానే ప్రైవేట్ సైన్యం ద్వారా చేయించారంటుంటారు. నో అది కాదు. పోతుల సురేష్ పీపుల్స్ వార్ పార్టీ నాయకుడు, జిల్లా సెక్రటరీగా కూడా పనిచేశాడు. పార్టీ చీలిపోయిన తర్వాత కొండపల్లి సీతారామయ్య గ్రూప్లో పనిచేశాడు. ఆ తర్వాత కూడా విభేదాలు వచ్చి ఈయన రీఆర్గనైజింగ్ కమిటీ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని దానికి హెడ్గా పనిచేశాడు. విద్యార్థి దశ నుంచి కూడా ఆర్ఎస్సీలో పనిచేసి పీపుల్స్ వార్లోకి పోయి పనిచేసి నా నేపథ్యం ఉన్న పోతుల సురేష్. రవి అన్నకి వ్యక్తిగతంగా మంచి మిత్రుడు, పరిచయం ఉంది. నాకు మంచి మిత్రుడే, ఈరోజు ఉన్నాడు సురేష్. సురేష్ కొంతమందిని నిర్మూలించడానికి కారణాలు వేరు అంటే వాళ్ళ గ్రామాల ఆధిపత్యం కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆయన పని ఆయన ఏదో కొంత చేశాడు. అంటే పోతుల సురేష్ది ఈ ఊరు కాదు, అతను మహబూబ్ నగర్ జిల్లా, వాళ్ళ భార్యది ప్రకాశం జిల్లా. అంటే వాళ్ళ గ్రామాలలో ఆధిపత్యము అనేది అంతా ఎలా సాధ్యం? ఇక్కడ ఎస్కే యూనివర్సిటీలో పోతుల సురేష్ చదివేటోడు. ఎస్కే యూనివర్సిటీలో చదివేటప్పుడు రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేశాడు. స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా ఈ జిల్లాతో సంబంధాలు సురేష్కి. మహబూబ్ నగర్ జిల్లాతోనూ సంబంధం లేదు, ఇంకో జిల్లాతోనూ సంబంధం లేదు. విద్యార్థి దశ నుంచి కూడా అనంతపూర్ జిల్లాలోనే ఆయనకు సంబంధాలు, పరిచయాలు, మంచి చెడ్డ. ఇప్పటికీ ధర్మవరం, పెనుగొండ ప్రాంతాల్లో కొంత ఇప్పటికీ పోతుల సురేష్ను గౌరవించేటోళ్ళు ఉన్నారు, అభిమానించేటోళ్ళు ఉన్నారు. అప్పటికి ఇప్పటికీ సంబంధాలు ఉన్నాయి ఆయనకి. అట్లా ఈ జిల్లాలోనే కంటిన్యూ అయ్యాడు ఆయన. అంటే అప్పుడు పరిటాల రవీంద్ర గారు బతుకున్న రోజుల్లో జిల్లాలో జరిగే ప్రతి హత్య వెనుక పరిటాల రవి హస్తం ఉందని అనేక ఆరోపణలు, ఎన్నో కేసులని. అయితే అప్పట్లో మీ మీద ఎటువంటి ఆరోపణలు రాలేదు. అంటే పరిటాల రవికి మీరు అత్యంత సన్నిహితంగా ఉన్నారు, పార్టీలోకి తీసుకొచ్చారు. అయినా పరిటాల రవీంద్ర గారు అంటే జిల్లాలో జరిగే ఏ హత్య, ఓబుల్రెడ్డి హత్య అయితేనేమి, రమణారెడ్డి హత్య అయితేనేమి, అలా చాలా పదువులు కాంగ్రెస్ పార్టీని పదుల సంఖ్యలో, అంటే వందల సంఖ్యలో కూడా మట్టు పెట్టారు. అంటే అది ఆర్ఓసి చేయించిందా, ఎవరు చేయించినప్పటికీ కూడా పరిటాల రవియే చేయించాడు అనే ఆరోపణలు వచ్చాయన్నమాట. అలాంటి సందర్భంలో మీరు అత్యంత సన్నిహితంగా ఉన్న మీ పైన ఎందుకు ఆరోపణలు రాలేదంటారు? నా నేపథ్యమే అది కాదు కదా. నేను సిన్స్ 1982 నుంచి తెలుగుదేశం లీడర్ని, అంటే స్టూడెంట్ లీడరు, యూత్ లీడర్గా, అంతకుముందు ఏఐఎస్ఎఫ్. నన్ను గురించి ఆల్ పొలిటికల్ పార్టీ లీడర్స్కి, క్యాడర్కి తెలుసు నేనేంటి, నా క్యారెక్టర్ ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఇదంతా హత్యా రాజకీయాలతో నాకు ఎప్పుడూ సంబంధం లేదు. అంటే మీరు పరిటాల రవీంద్ర గారు వెనక ఉన్నప్పుడు అంటే మిమ్మల్ని పరిటాల రవీంద్ర గారితో సన్నిహిత సంబంధాలున్నా, పరిటాల రవీంద్ర గారితోకి ఎంత ముఖ్యున్నైనా ఈ వయలెన్స్ను దీంట్లో కంట్రోల్ చేసే దాంట్లో మన పాత్ర ఎంతవరకు అంటే అంతవరకే. కొన్ని ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నన్ను ఆయనే కొంచెం ఈ సిచ్యువేషన్ బాగాలేదు, నువ్వు దూరంగా ఉండు అని చెప్పాడు. ఈ రక్తపాతం జరిగే సమయంలో కానీ, వైలెన్స్ సందర్భంలో కానీ ఎప్పుడు ఏమైనా జరిగినా నన్ను ఎంటర్ కానీ లేదు. మీరు ఎప్పుడైనా విభేదించారంటే ఇలా చేయడం మంచిది కాదు, వాళ్ళని ఒక సర్దుబాటు చేయాలని ఎప్పుడైనా విభేదించిన సందర్భాలు ఉన్నాయంటారా? మంచోని చంపితే విభేదించేటోని. పరిటాల రవి అయినా, పోతుల సురేష్ అయినా, ఇంకోరైనా ఈ సమాజానికి పనికొచ్చే వ్యక్తిని, గౌరవంగా బతికిన వ్యక్తిని చంపితే బాధపడాలి. కానీ నరరూప రాక్షసులు, ఈ సమాజాన్ని దోచుకున్న వాళ్ళు, ఈ సమాజంలో
వాళ్ళకు బతకడానికి కూడా ఎలాంటి అర్హత లేని వ్యక్తులందరినీ పోతా అంటే పోతారు, ఏమవుతుంది? చాలా మంది ఒక వర్గంతో ఊరికి ఎటువంటి ఇది లేకుండా చిన్నపాటి పరిచయం ఉన్నా కూడా టార్గెట్ చేస్తుంటారు. అంటే అప్పుడు మీరు పరిటాల రవికి చాలా సన్నిహితులు, ధర్మవరంలో కూడా అతను చాలా మందితో ఘర్షణలు పడ్డారు, చాలామంది శత్రువులు కూడా ఉన్నారు. అంటే అక్కడ మీరు ధర్మవరంలో ఉండేవాళ్ళు, మీరు ధర్మవరం నియోజకవర్గం వాసులు, అంటే అక్కడ మిమ్మల్ని ఎందుకు ఎవరు టార్గెట్ చేయలేకపోయారు? అంటే అప్పుడు మీ మీద ఎలా సాఫ్ట్ కార్నర్ ఉంది అందరికీ? సాఫ్ట్ కార్నర్ ఇప్పుడు నేను ఒకటే కాదు, రవి అన్నకి నాతో పాటు చాలామంది తెలిసిన వాళ్ళు ముఖ్యులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళేం టార్గెట్ చేయలే. ఇప్పుడు ఒక మనిషిని చూడంగానే వాళ్ళ నేపథ్యం అర్థమైపోతుంది.